మిత్రులారా, కామ్రేడ్ నాగన్న ప్రజా గాయకుడు, ప్రజా కళాకారుడు. ఈరోజు కళలంటే డబ్బు సంపాదించడానికి ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని చెప్పి కామ్రేడ్ నాగన్న రుజువు చేసిండు. ఎందుకంటే ఈ పాటలు పాడేవాళ్ళు కానీ, నాటకాలు ఆడేవాళ్ళకి కానీ తొందరగా ఇక నాకంటే గొప్పోడు ఎవరు లేడనే పద్ధతిలో అహంకారం పెరిగిపోతుంది. అట్లా ఎంతోమంది ప్రజలకు దూరమైన వాళ్ళని చూసినాం, కళలు నమ్ముకుంటే వాళ్ళని చూసినాం. కానీ నాగన్న చివరి వరకు కూడా ప్రజల కోసమే తన కళను, కళారూపాలను అర్పించిండు. అంటే నిజంగా ప్రజా కళాకారుడు అనేది మనం అర్థం చేసుకోవాలా. ఈ రకంగా ప్రజల కోసం కళల్ని పోషించే వాళ్ళను, కళల్ని నడిపించే వాళ్ళను చాలా అరుదుగా చూస్తాం. ఇందులో భాగంగానే గతంలో కానూరు వెంకటేశ్వరరావు గారు కానీ, లేదు కామ్రేడ్ రామారావు కానీ, అలా ఇంటి పేరు ఏం పోయిందో కానీ వాళ్ళంతా కూడా అరుణోదయ నాగన్నగా, అరుణోదయ రామారావుగా పేరుగాంచినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అట్లా ప్రజా కళాకారులుగా మనం ఉన్నప్పుడే, జీవితాంతం ప్రజల కోసం పనిచేసినప్పుడే వాళ్ళకు మంచి పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది. ప్రజలలో వాళ్లకు ఒక స్పష్టమైనటువంటి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా నాగన్నలాగా మన కళల్ని ప్రజల కోసం ఉపయోగించే విధంగా తయారు కావాలని చెప్పి, అప్పుడు మాత్రమే మనము నిజమైన నివాళులు నాగన్నకు అర్పించిన వాళ్ళమైతే అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, కామ్రేడ్ నాగన్నకు, కామ్రేడ్ అరుణోదయ నాగన్నకు. నాగన్న సాహిత్యాన్ని చూసినా, నాగన్న ఆటపాట చూసినా, నాగన్న చాలా విద్యావంతుడు అని చెప్పేసి అనుకుంటాం. తన విద్య అంతా కూడా ప్రజా ఉద్యమాల అనుభవాలు అనేది ఆచరణలో మనకు రుజువు అవుతుంది. తను చదువుకుంది కేవలం 2వ తరగతి మాత్రమే. తన తండ్రికి తోడుగా ఉండే విధంగా వ్యవసాయ పనుల్లో కానీ, తన వృత్తి పనుల్లో కానీ ఉంటూ, ఏదైతే అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీలో ఆ గ్రామంలో విద్యార్థి నాయకుడిగా కామ్రేడ్ శ్రీహరి బూటక పెన్కోంట్లో ఆనాటి ప్రభుత్వం కాల్ చేసిన తర్వాత తన ప్రభావం నాగన్న మీద పడి, తనకున్న తన తండ్రి వారసత్వంతో వచ్చిన ఆటపాట ప్రజా ఉద్యమాలకు అన్వయించుకొని తను అరుణోదయ నాగన్నగా పేరుని తీసుకొచ్చాడు. అంతేకాదు, పాట కానీ, సంస్కృతి కానీ, మాట ఏదైతుందో వినోదం కోసం కాదు, ప్రజల చైతన్యాన్ని తీసుకురావడానికి అని చెప్పేసి భావించి 5 దశాబ్దాలుగా తన ఎనలేని కృషి చేశాడనే విషయాన్ని మనం మననం చేసుకోవాలి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈరోజు అనేక మంది కళాకారుల్ని, అనేక మంది రచయితల్ని అందించింది. అదే వెలుగులో నక్సల్బరీ ఉద్యమం కూడా ఈరోజు అనేక మంది కళాకారుల్ని, అనేక మంది రచయితల్ని ఈరోజు అందించింది. నిన్నగాక మొన్న జరిగిన తెలంగాణ సాధన ఉద్యమంలో కూడా ఆటపాట ఎంత ప్రభావం చూపించిందో మనకు తెలుసు. అందుకనే కామ్రేడ్ నాగన్నకు సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్లైన్గా మనం నివాళులర్పిస్తూ, అనేక మంది యువత, విద్యార్థులు అనేక మంది ఉన్నాం ఇక్కడ. మనం ప్రజా కళల్ని జీవం పోసే విధంగా మనం అలవర్చుకుందాం. మనం కూడా నాగన్నలాగా పాట పాడే విధంగా, సమయస్ఫూర్తిగా తన వీటిని ప్రజలకు అందించే విధంగా చాలా తేలిక భాషలో చేసే ప్రయత్నాన్ని కూడా మనం కూడా అలవాటు చేసుకొని చేసి కామ్రేడ్ నాగన్నకు నివాళులు అర్పించే విధంగా చేస్తామని చెప్పేసి కోరుతూ, కామ్రేడ్ నాగన్న, కామ్రేడ్ నాగన్న.